హైదరాబాద్ మహానగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా చేస్తామని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళు చర్యలు అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 20,000 మందికి పైగా ఈ యాచక వృత్తిలో ఉన్నారు. దాంట్లో 90% మంది ఫేక్, అంటే వాళ్ళు అశక్తులు కాదు, అంటే ఏదో పని చేసుకోగలరు కానీ వాళ్ళు యాచక వృత్తి అయితే చేపడుతున్నారు. సో ప్రస్తుతం వీళ్ళకు దాదాపుగా రోజుకు 500 వరకు సంపాదిస్తున్నారు. దీంట్లో కొంతమంది మహిళలు డే టైంలో యాచక వృత్తి చేస్తూ నైట్ టైంలో సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని చెప్పేసి ఒక సర్వేలో విడుదలైంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే యువత, కొంతమంది చిన్నపిల్లలు కావచ్చు, ఇంకాస్త 14-15 ఏజ్ ఉన్న వాళ్ళు యాచక వృత్తి చేస్తూనే నైట్ టైంలో వాళ్ళు వివిధ దొంగతనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత వీళ్ళను వృద్ధాశ్రమాలు, కొంతమందిని అనాథాశ్రమాలు లాంటి వాటికి పంపిస్తామని చెప్పినా కూడా వాళ్ళు దానికి ససేమిరా వద్దంటున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా ఈ యాచక వృత్తికి అలవాటు పడిపోయారు. సో ప్రస్తుతం అయితే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ బెగ్గర్ ఫ్రీ సిటీగా చేద్దామని చెప్పేసి చర్యలు అయితే చేపట్టారు. దీంట్లో భాగంగా ఏదైతే హైదరాబాద్లో ప్రధాన నగరాల్లో కూడలలో కావచ్చు, రైల్వే స్టేషన్ల దగ్గర మతాలకు సంబంధించినటువంటి అంటే గుళ్ళు కావచ్చు, చర్చిలు, మసీదుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళను కూడా కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇంకొంతమంది ఎవరైతే అశక్తులు ఉంటారో, అంటే ఇంకా ఏం పని చేసుకునే వాళ్ళు, సో వాళ్ళను అనాథాశ్రమాలు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు పంపించే విధంగా చర్యలు చేపడతామని చెప్తారు. అయితే గతంలో 2017లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు అతని కుమార్తె ఇవాంకా ఇక్కడికి హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో, అంటే మనం నాంపల్లి తీసుకోవచ్చు, సికింద్రాబాద్ తీసుకోవచ్చు, కొన్ని మెయిన్ ఏరియాల్లో అసలు బెగ్గర్ అనే వాళ్ళు కనబడకుండా అప్పుడు ఉన్నటువంటి మేయర్ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంటే ప్రపంచ దేశాలకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యను తెలియకుండా చేయడానికి, దాన్ని కప్పిపుంచే విధంగా అప్పుడు ప్రయత్నాలు అయితే జరిగినాయి. సో దాంట్లో భాగంగా అప్పుడు హైదరాబాద్ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ గారు కొన్ని చర్యలు అయితే చేపట్టారు. సో దీంట్లో ఈ అశక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే బొత్తిగా వాళ్ళు పని చేసుకోకుండా ఓన్లీ యాచక వృత్తి మాత్రమే చేయగలిగిన వారు, సో వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక ఎవరైతే పని చేయగలిగినటువంటి సత్తా ఉంటుందో, సో వాళ్లకు కొన్ని శిక్షణ కార్యక్రమాలు ఇప్పించి వాళ్ళకు కూడా ఏదైతే ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. కొంతమందిని కొన్ని పునరావాస కేంద్రాలు కూడా పంపించడం జరిగింది. సో అది కొన్ని రోజుల వరకు సాగినప్పటికీ మళ్ళీ అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మళ్ళీ అక్కడికి ఆగిపోయింది. సో ప్రస్తుతం మళ్ళీ ఇదే వాదన, బెగ్గర్ ఫ్రీ సిటీ అనే వాదన అయితే మళ్ళీ తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఆ దిశగా చర్యలు అయితే చేపడుతున్నారు. సో మరి ఇది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది, ఎంతవరకు బెగ్గర్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను వీళ్ళు చేస్తారనేది ఇక వేచి చూడాల్సిందే.